గారికి సర్జరీ అవుతుందని చెప్పి మీకు నేను మెసేజ్ పెట్టినప్పుడు మీరు నాకు 1 పేతురు 2:24 వచనం పలుకుతూ ఉండమని చెప్పారు. అయితే మా నాన్నగారికి 80 years అండి. డాక్టర్ చెప్పారు ఈ ఏజ్లో రిస్కే, కానీ ఇలాగే ఉంటే మీరు అన్నీ మంచం మీదే చేయాలి, సర్జరీ చేస్తే ఆయనంతటా ఆయనగా వాష్రూమ్కి వెళ్ళి రాగలుగుతారని చెప్పారు బ్రదరు. ఫస్ట్ భయపడ్డాము, కానీ తర్వాత చేయాలని డిసైడ్ చేసుకున్నాము. తెల్లవారి 3:30 ఆరాధనలో పాల్గొంటాను. నాకు చాలా ఇష్టము ఆ తెల్లవారి ప్రార్థన అంటే. అలాగా అంటే స్తుతించాలని తెలుసు, కానీ ఇంతగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం, ముందుగానే స్తుతిస్తూ ఉండడం, పలుకుతూ ఉండడం అలాగా చేయలేదు. కానీ తెల్లవారి ఈ ఆరాధన ద్వారా మీ అనేకమైన మెసేజ్లు వింటూ ఉంటాను. తర్వాత శ్రావణి సిస్టర్ స్తుతించినప్పుడు ఏం జరుగుతాయి వింటాను. అనేక మంది సాక్ష్యాలు పెట్టిన సాక్ష్యం మళ్ళీ వింటాను. నా విశ్వాసం ఎంతో బలపడింది. అప్పటి నుంచి నేను పలుకుతూ ఉండడం ప్రాక్టీస్ చేసుకున్నాను. మా నాన్నగారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు ప్రభా, ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా, మా నాన్నగారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ఉన్నాను. ఫస్ట్ సర్జరీ జరిగిన 3 days చాలా ఇబ్బంది పడ్డాము, కానీ దేవుని మహాకృపను బట్టి 2 weeks కల్లా కుట్లన్నీ మాడిపోయాయి, కుట్లు ఇప్పేశారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆయన అంతటా ఆయనగా వాష్రూమ్కి వెళ్ళి రాగలుగుతున్నారు. ఈ ఏజ్లో మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. ఆపరేషన్ కూడా ఎంతో సక్సెస్గా జరిగింది. ఇదంతా దేవుని మహాకృప. మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుడిచ్చిన ఈ గొప్ప అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి బ్రదర్ కూడా ఎంతో ప్రోత్సాహం, అసలు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇద్దరు కూడా, అయినా కానీ ఎంతో పలుకుతూ ఉండండి దేవుడు కార్యం చేస్తాడని. ప్రతి మాటలోని ఆ ధైర్యం, ఆ ప్రోత్సాహం కనబడతా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుబలంగా వాడుకుని అనేక మంది మరి ఇందులో చేర్చబడాలని కోరుకుంటున్నాను బ్రదరు. మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. నాన్నగారి కోసం ప్రార్థన చేశారు, మీకు వందనాలు. అయితే మా బాబు అమెరికాలో ఉంటున్నాడు. మాస్టర్స్ మొన్న నవంబర్తో కంప్లీట్ అయిపోయింది బ్రదరు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు చాలా టఫ్ అంటున్నారు. అయితే నేను నమ్ముతున్నాను ప్రభు ఆ, మా అబ్బాయికి మంచి జాబ్ ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి బుక్ మీద థ్యాంక్ యూ జీసస్ అని రాస్తా ఉన్నాను. ప్రభువా, మా బాబుకి మీరు ఇచ్చిన మంచి ఉద్యోగం బట్టి నీకు వందనాలు అని థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాను, పలుకుతా ఉన్నాను. ఇప్పటికే 1000 పైబడి థ్యాంక్ యూ జీసస్ రాశాను, ఇంకా రాస్తూ ఉన్నాను. త్వరలో మరి మా బాబు ఉద్యోగం కోసం కూడా సాక్ష్యం చెప్తాను. ఆ విశ్వాసం అంటే ఎక్కువ కాదు, అతి త్వరలోనే ఆ, ఈ సాక్ష్యం మీతో పంచుకుంటాను. దేవునికి వందనాలు. మరింతగా నడిపిస్తూ తెల్లవారే మధ్యాహ్నం రాత్రి ఇంతగా ప్రయాసపడుతూ ఎంతో బాధ్యతను భుజాన వేసుకుని నడిపిస్తున్న ప్రోత్సాహపరుస్తున్న మీకు మా నిండు వందనాలు బ్రదరు. మీ కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక.